సిట్ అధికారి కొల్లి రఘురామరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిన నేపథ్యంలో కొల్లి రఘురామరెడ్డి పైన వేటు వేసినప్పటికీ హెరిటేజ్ సంస్థకు చెందినటువంటి కొన్ని డాక్యుమెంట్లను కొన్ని ఆధారాలను తగలబెట్టిన అంశం ఇప్పుడు డీజీపీ మెడకి చుట్టుకోబోతోంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడుతారు. సార్ హాయ్ సార్. హలో సార్. సిట్ అధికారి అయినటువంటి కొల్లి రఘురామరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. బదిలీ చేసినప్పటికీ కొల్లి రఘురామరెడ్డి చేసినటువంటి ఒక పని ఇప్పుడు డీజీపీ మెడకి చుట్టుకోబోతోంది. అదేంటయ్యా అంటే హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ని తగలబెట్టిన నేపథ్యంలో కొల్లి రఘురామరెడ్డి అతని కింద అధికారులు ఆ ఫైల్స్ని తగలబెట్టిన నేపథ్యంలో అది ఇప్పుడు డీజీపీ మెడకి చుట్టుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. కొల్లి రఘురామరెడ్డి గారు ఫైల్స్ తగలబెడితే అది డీజీపీ మెడకి చుట్టుకోవడం ఏంటి సార్? డెఫినెట్గా పోలీసుకి అధిపతి ఎవరు? డీజీపీ కన్సర్న్లోనే ఈ విభాగాలన్నీ నడుస్తుంటాయి. ఏసీబీ కానీ, సిఐడి కానీ, లేదా సిటీ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా డీజీపీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా డైరెక్ట్గా డీజీపీ మానిటర్ చేస్తుంటారు. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉంది ఎవరు? ఐజీ కొల్లి రఘురామరెడ్డి. సో ఆయన చేసేటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఆయన ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కానీ డైరెక్ట్గా డీజీపీని పరిశీలిస్తుంటాడు. పైగా కొల్లి రఘురామరెడ్డి అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు విభాగంలో ఒక మోనార్క్గా ఆయన పేరు చర్చల్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నిరాధారమైన ఆరోపణలతోటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి సహకారం అందించాడు ఆయన. ఒక ఐపీఎస్ అయ్యుండి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డి మాట విని జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ సర్వీస్ చేస్తున్నారు ఆయన అని చెప్పి చెప్తున్నారు. జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ అని చెప్పి పేర్లు పెట్టుకున్నారు. సరే, అలాంటి పేర్లు మనం అనకూడదు, ఐపీఎస్లు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిందే. కానీ కొల్లి రఘురామరెడ్డి విషయంలో మాత్రం పోలీసు వర్గాల్లో మెజారిటీ ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం చర్చనీయాంశమైంది. అంతేకాదు, ఆయన ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక ప్రతిపాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొత్తం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోకి అన్ని డిపార్ట్మెంట్లను తీసుకురావాలి, దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా రూపొందించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అది ఒక అడుగు ముందుకు కూడా పడింది. ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగిపోయింది. లేదంటే అది అన్ని డిపార్ట్మెంట్లకు కూడా వర్తించేలా చేసిండేవాళ్ళు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, కొల్లి రఘురామరెడ్డి బదిలీ కావడానికి ముందు రోజు ఆయనకి ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను ద్వారా బదిలీ విషయాన్ని ముందే తెలుసుకున్నాడు. బదిలీ ఆర్డర్స్ రాకముందే ఆయన కొన్ని గంటలకు ముందే, బదిలీ ఆర్డర్ రావడానికి కొన్ని గంటలకు ముందే ఆయన హెరిటేజ్ ఫైల్స్ని, చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ని తగలబెట్టాడు. అది కూడా సిట్ ఆఫీస్ కార్యాలయం పక్కన తగలబెట్టాడు. అది సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారు కాబట్టి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఆ ఫైల్స్ తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీద చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. దాని మీద ఆల్రెడీ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు తాజాగా గవర్నర్ కూడా కంప్లైంట్ చేయబోతున్నారు. అంటే గవర్నర్ కోర్టులోకి వెళ్ళింది కొల్లి రఘురామరెడ్డి ఇష్యూ. సో దీని అందరికి బాధ్యత ఎవరు వహించాలి? కొల్లి రఘురామరెడ్డి ఏమో ఇక్కడ నుంచి ఆయన అస్సాం వెళ్ళిపోయారు, బదిలీ అయిపోయి వెళ్ళిపోతున్నారు, ఛార్జ్ తీసుకుంటారు. అక్కడ ఎన్నికల పరిశీలకులుగా, పోలీస్ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. మరి ఈ కేసులకు సంబంధించి ఎవరు బాధ్యత వహించాలి? డీజీపీ వహించాలి. గతంలో కూడా సవాల్గా అనేక సందర్భాల్లో కోర్టుకు వెళ్ళి నుంచున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్కి సంబంధించి అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు, అనేకమైన కేసులు సవాల్ చేస్తూ విపక్షాలు కోర్టులో వేసినప్పుడు ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ వెళ్ళి కోర్టులో క్షమాపణ చెప్పాడా లేదా? అలాగే సిఎస్ నీలం సహాని ఆవిడ కోర్టుకు పోయి సంజాయిషి చెప్పుకున్నారా లేదా? అలాగే పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఐఏఎస్లుగా ఉన్నటువంటి శ్యామ్ అని పేరు ఏదో ఉంది, సో ఆయన పోయి చెప్పుకున్నారా లేదా? అంటే డిపార్ట్మెంట్స్లో ఏదైనా సరే తప్పు జరిగితే ఆ డిపార్ట్మెంట్ హెడ్డే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు కొల్లి రఘురామరెడ్డి బదిలీ వెళ్ళిపోతున్న సంగతి అసలు ముందు ఎలా తెలిసింది? ఢిల్లీ నుంచి ఫోన్ అందుకున్నారా? లేదంటే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ఎక్కడికి వస్తాయి? కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి వస్తాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎక్కడికి పంపిస్తుంది? చీఫ్ సెక్రటరీ పంపిస్తుంది. చీఫ్ సెక్రటరీ బదిలీ ఆర్డర్ ఇస్తారు. ఇది సీక్వెన్స్, అంతే కదా.
కాబట్టి ఇక్కడ ఎవరు చెప్పారు ఆయనకు ముందుగా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పిందా, లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిందా, లేదా చీఫ్ సెక్రటరీ చెప్పారా? ఈ ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పు ఉండాలి కదా ముందే. అందుకే హడావుడిగా ఆయన చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించిన ఫైల్స్ ని తగలబెట్టారు కదా. తగలబెట్టేటువంటి అవకాశం కల్పించింది ఎవరు? ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే కదా. అసలు డీజీపీకి కూడా తెలిసి ఉంటుంది కదా బదిలీ. ముందు డీజీపీకి అయితే చెప్తారు కదా, డీజీపీకి చెప్పకుండా చేయరు కదా, డీజీపీకి ఇన్ఫార్మ్ చేస్తారు కదా చీఫ్ సెక్రటరీ. సో వచ్చిన ఆర్డర్స్ని చీఫ్ సెక్రటరీ సంబంధించిన డిపార్ట్మెంట్కి కూడా చెప్తారు కదా. డీజీపీ హెడ్, పోలీస్ హెడ్ కదా. సో అక్కడి నుంచి ఆయన లీక్ చేశాడా, లేదంటే డీజీపీ లీక్ చేశాడా, లేదంటే సిఎస్ లీక్ చేశాడా, లేదంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ లీక్ చేస్తుందా అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చెప్పదు కూడా. చీఫ్ సెక్రటరీ ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ఎవరు చెప్తారు? పోలీస్ బాసు చెప్తారు. పోలీస్ బాసు అలాగే కొల్లి రఘురామరెడ్డి ఇద్దరు బాగా క్లోజ్ అని చెప్పి పోలీస్ వర్గాలు అందరికీ తెలిసినటువంటి అంశమే. అంటే డీజీపీ చెప్తేనే కదా బదిలీ విషయం ముందు తెలిసేది అనేది ఒక ఒపీనియన్. సో అప్పుడు ఈయన ఏదైతే కారణం ఏదైనా కానీ ఎటు నుంచి తెలుసుకున్నా కానీ ముందైతే తెలుసుకున్నారు బదిలీ విషయం. కొన్ని గంటల ముందు తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే బదిలీ ఉత్తర్వులు రావడానికి జస్ట్ ఒక 12 hours ముందుగానే ఆయన ఈ ఫైల్స్ని తగలబెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి సిట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఫైల్స్ తగలబెట్టాడని అంటే దాని అర్థమైంది ఆ కేసులో ఏదో చెయ్యరానేటువంటిది జరగరానేటువంటిది జరిగిందనే కదా సంకేతం. సరే దాంట్లో ఏం జరిగింది అనేది మనం లోతుకి వెళ్ళవసరంలా. నువ్వు తగలబెట్టావని అంటే దాంట్లో చెయ్యరానిది జరగరానిది ఏదో జరిగిందనే కదా. దానికి వివరణ ఆయన ఏమిస్తున్నాడు? జెరాక్స్ కాపీలు అవి సరిగ్గా ఇంక్ అయిపోయింది ఇది చెప్తున్నారు. ఇలాంటి చాలా చెప్తారు. ఇప్పుడు మన గుంటూరు హాస్పిటల్ ఎవరో అమ్మాయి చనిపోతే ఎలుగు గరిచి చనిపోయాడని చెప్పారు. అలాగే అంతర్వేది రథం తగలబడినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి తగలబడింది అని చెప్పారు. అంటే కరెంట్ లేకుండానే. ఇలాంటి విచిత్రమైనటువంటివి ఈ ప్రభుత్వంలో చెప్తుంటారు. ఎలుగు గరిచిందని, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయిందని, ఇలాంటివి చెప్తుంటారు. అలాగే ఇప్పుడు ఎందుకు తగలబడ్డాయి ఆ ఫైల్స్ అని అంటే మరి దానికి ఏం చెప్తారు అంటే ఇంకు లేదని చెప్తున్నారు. ఇంకు లేదు అందుకని జెరాక్స్ తీసేటప్పుడు ఇంక్ అయిపోయింది, సరిగ్గా ముద్ర పడలేదు అంటే ఇంకు మీద పెడుతున్నారు. అసలు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏదైనా సరే ఫైల్ పత్రాలను తీసుకున్నప్పుడు ఆ పత్రాలకు సంబంధించి ఆడిట్ చేస్తారు. పత్రాలు ఆడిట్ చేసి భద్రతా విభాగంలో పెట్టేటప్పుడు, భద్రతా గదిలో పెట్టేటప్పుడు ఆ భద్రతా విభాగానికి సంబంధించినటువంటి ఒక అధిపతి ఉంటాడు. అతను నోట్ చేసుకుంటాడు మొత్తం. నోట్ చేసుకుని అప్పుడు దాంట్లో భద్రపరుస్తారు. మళ్ళా నువ్వు వాటిని తీయాలంటే ఆ భద్రతా అధికారి సంతకం పెడితేనే మళ్ళీ బయటకు వస్తాయి. ఇవన్నీ ప్రాసెస్ జరిగిందా లేదా ఆన్ రికార్డు, అదొక పెద్ద క్వశ్చన్. ఆన్ రికార్డు జరిగితే ఓకే, జరగకపోతే దానికి శిక్షార్హులు ఎవరు అనేది ఇంకోటి వినిపిస్తుంది. సో కాబట్టి కొల్లి రఘురామరెడ్డి అయితే వెళ్ళిపోయాడండి, బదిలీ వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పుడు బాధ్యత నెక్స్ట్ ఎవరు తీసుకోవాలి? డీజీపీ తీసుకోవాలి. అసలే డీజీపీని మార్చాలి అనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ అలాగే విపక్షాలు కంప్లైంట్ చేసినాయి. ఇప్పుడు ఈ అంశం మరొకటి యాడ్ అవుతుంది ఆయనకి. నరేంద్ర మోడీ సభకి సరైన రక్షణ కల్పించలేదు, భద్రత కల్పించలేదు అనేటువంటి ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు ఇప్పటికే. సరే దానికి సంబంధించి విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 ఎస్పీలను పిలిచి మాట్లాడి కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ మళ్ళీ ఆ 3 ఎస్పీలని 3లో 2 బదిలీ చేయడం జరిగింది. అదొకటి. 2 రాష్ట్రంలో ఉండేటువంటి నేరాలు, తర్వాత పొలిటికల్ మర్డర్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఏంటంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా, కాబట్టి ఆయన ఈ ఎలక్షన్లో ఉండటానికి లేదు ఇక్కడ అనేది ఇంకొక కంప్లైంట్ కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఇది యాడ్ అయింది ఈ కేసు. సో ఈ కేసు యాడ్ అయినప్పుడు దీనికి సంబంధించి బాధ్యత ఎవరు వహించాలి అంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వహించాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్కి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి లీడర్లు. అంటే ఇప్పుడు కొల్లు రఘురామరెడ్డి తప్పుపడుతుందా లేదంటే రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుపడుతుందని అంటే గవర్నర్ కంప్లైంట్ చేస్తాడు. ఈ గవర్నర్ ఏం చేస్తారు? ఆ కంప్లైంట్ తీసుకెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పంపిస్తాడు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపిస్తుంది. డెఫినెట్గా రాజేంద్రనాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడటానికి ఈ కేసు, ఈ సంఘటన, ఏది చంద్రబాబు నాయుడు కేసు సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టిన సంఘటన
ప్రధానమైనటువంటి కారణం కాబోతుంది డీజీపీని మార్చడానికి. అదే ఒక క్లూగా కనిపిస్తుంది. ఓకే.